హాయ్ హలో సౌజన్య సలీల్మాన్ ఛానల్కి స్వాగతం అండి. కాకరకాయ నేను పొడికారం రెడీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను. కాకరకాయ పైన ఉన్న పొట్టంతా తీసేసి కాకరకాయని మంచిగా ఉప్పు నీళ్ళలో వేసేసుకొని శుభ్రంగా మంచిగా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఈ కాకరకాయ పొడికి నేనైతే 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను. ఒక 20 దాకా ఎండుమిర్చి ప్లస్ చింతపండు వెల్లిపాయలు అనమాట. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్లస్ మనము ఇప్పుడు ఏం చేయాలంటే కాకరకాయలని శుభ్రంగా కడిగేసి నూనెలో వేయించేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ని వడపెట్టేసుకొని లైట్గా కొన్ని వేసుకుంటూ నూనెలో వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే కాకరకాయలన్నిటిని కూడా బాగా వేయించేసుకోవాలండి. కొంచెం ఎరడాలుగా రావాలన్నమాట కాకరకాయలు. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి, కానీ ఇప్పటి నుంచి త్వరగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను వర్క్ ఉండడం వల్ల కొంచెం వీడియోలు కంటిన్యూగా పెట్టలేకపోతున్నానండి, ఏమనుకోవద్దు. ఇప్పటి నుంచి కంటిన్యూగా పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మనం కాకరకాయలను అయితే మంచిగా వేయించేసుకోవాలి. బాగా ఎర్రగా వేయించాకనే మనకు పని ఉంటుందన్నమాట. ఇవి ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్గా వేయించేసుకోండి. అలాగే వెల్లిపాయలు కూడా మీరు వలిచేసి పక్కన పెట్టుకోండి. ఒక 1/2 కేజీకి వచ్చేసి ఒక పెద్ద సైజు 2 వెల్లిపాయలు అయితే సరిపోతుందండి. మరి ముద్దగా కాకుండా ఒకటైనా సరిపోతుంది. ఇలాగా మనకి రెడ్గా అయితే మాత్రం బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ కాకరకాయ కొంచెం ఎరడాలుగా బాగా వేయించేసుకోవాలి. ఇలాగ వేయించేసుకోవాలన్నమాట. అలాగే అన్ని వాయిలు మనకి ఎంత కిలో చేస్తున్నా సరే కిలోకి 1/2 కిలోకి కొంచెం తక్కువగా ఎండుమిర్చి అయితే పడతాయండి మామూలుగా మనకి. అలాగా అన్నీ వేయించేసుకొని లాస్ట్లో అదే వేడిలో కరివేపాకు కూడా 2 గుప్పులు వేయించేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. వీటన్నిటిని మనము ఫస్ట్ నూనెలో వేయించేసుకున్నాము. అదేవిధంగా మనం ఎండుమిర్చిని వాటిని కొంచెం లైట్గా నూనె వేసేసి చింతపండు ఎండుమిర్చిని కూడా వేసేసుకున్నాము. వీటన్నిటిని వేయించేసాక మనము వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మంచిగా ఉప్పు వేసేసి మంచిగా వీటిని ఇట్లా ఫ్రెష్ చేస్తూ కలపాలన్నమాట. పొడిగా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాగా కలిసి ఆ కరివేపాకు అంతా మెత్తగా స్మాష్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇలా పొడిగా కలుపుకోవాలి. కలిపేశాక మనము ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాం కదా, అవి కూడా ఒక జారులో వేసేసి ఎండుమిరపకాయలు ఫస్ట్ పట్టేసుకోండి. ఆ తర్వాత వెల్లిపాయలు చింతపండు వేసేసి పట్టేసి అది 3 కలిపిన మిశ్రమాన్ని తీసేసి ఈ పొడిలో వేసేసాలన్నమాట. మీకు వీలైతే ఒక్కసారి అట్లా ఒక తిప్పేసి ఈ మొత్తాన్ని మిశ్రమం అంతటిని కలిపేసేసుకోండి. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దెబ్బలు అక్కడక్కడ తగులుతూ ఉంటే మనకు బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాగ పట్టాం కదా, దీని అంతటిని తీసేసి మనము ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ప్రాపర్గా కలుపుకొని ఒక జార్లో కానీ ఎత్తి పెట్టుకున్నట్లయితే మనకి దగ్గర నెల రోజులు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము పచ్చి లేకుండానే నూనెలోనే వేయించేసుకుంటాం కాబట్టి ఎక్కడ తడి ఉండదు అనమాట. కాబట్టి దగ్గర నేనైతే 2 వీక్స్కి దాకా ఉంచానండి. రెండోసారి ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది. అప్పుడప్పుడు మనకి ఏమైనా అందుబాటులో లేనప్పుడు నెయ్యి వేసుకొని ఇది కొంచెం పొడికారం పెట్టేసుకొని తిన్నప్పుడు కూడా కొంచెం పక్కకి ఏమైనా ఆమ్లెట్ ఏదైనా పెట్టేసుకొని తింటే కూడా బాగా టేస్ట్గా మంచిగా తినగలుగుతారండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. ఈ హెల్దీ కాకరకాయ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే, పొడికారం కానీ మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా రెడీ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మరొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.